అటుకుల మిక్చర్ రెడీ చేసుకుందాము. దూరగా అటుకులని వేయించాలి. మనం చేతితో మ్యాష్ చేసినప్పుడు ఇలా అటుకులు అనేటివి స్మాష్ అయిపోవాలి. అటుకులోనికి ఇప్పుడు పోసి పెట్టుకుందాం. పోపులోనికి పల్లీలు, ధనియాలు, శనగపప్పు వేస్తున్నాను. ధనియాలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మిక్చర్. పల్లీలు వేగాయి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుందాం. కరివేపాకు పొడి, పిల్లలు కరివేపాకు వేసుకుంటే పక్కన పెడుతున్నానని కరివేపాకు పొడి చేశాను. మీరు కూడా కరివేపాకు పొడి షార్ట్ వీడియోలో ఉంది, వెళ్ళి చూడండి. ట్రై చేయండి కరివేపాకు పొడిని. ఇలా పిల్లలు తింటారు కరివేపాకు పడేయకుండా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్ టేస్ట్కి సరిపోయేంత వేగాయి. మిక్చర్లో కలుపుకుందాం పోపుని. అటుకుల మిక్చర్ రెడీ అయ్యింది.